వేములవాడ పట్టణంలో పలు ఫోక్ సాంగ్ లో నటించిన ఇద్దరు నటీనటుల మధ్య అక్రమ సంబంధం ఉందంటూ నటుడు ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆరోపించింది. నంది కమాన్ చౌరస్తా వద్ద గల రెడ్డి భవన్ లో ఇద్దరు ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పట్టుకున్నట్లు ఆమె తెలిపింది. అనంతరం వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. మాధురి పరిచయం తర్వాత తన భర్త ప్రవర్తన మారిందని శరణ్య ఆరోపించింది. This is the what we want. దీని కోసమే మేము వచ్చాం. యాక్చువల్లీ పెళ్ళైన దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా రే? చూడు విశాల్ 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 ఇదిగో ఈ అమ్మాయి ఉన్నారు పోలీసులు ఇద్దరు. ఏంటి ఏం మాట్లాడతావు? చిన్న కొడుకుని పెట్టుకొని రే దాన్ని చొప్పు తీసుకొని పట్టు, దాన్ని చొప్పు. విశాల్ ఇదిగో ఇదే అది ఈ ముండా. ఇదిగో ఇదిగో ఈ కొడుకుని వదిలేసి చెప్తున్నాడు. ఏంట్రా అది దీనికోసం రా వచ్చింది రే. 10 మంది వెళ్తుంది రా. అది ఏంట్రా? ఇదిగో ఈడ అసిస్టెంట్, ఈయన అసిస్టెంట్. పెళ్ళైనోడు కాదు, పెళ్ళైనోడే దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా నీకు? పెళ్ళైనోడు దొరికాడా? పెళ్ళైనోడా? కొంచెం ఏంటి 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 లైవ్ పెట్టు పెట్టు. నా పేరు శరణ్య. నేను ఈశ్వర్ సాయిలో కో క్యారెక్టర్ ఈశ్వర్ సాయి వైఫ్ని. బేసిక్గా నా హస్బెండ్ నార్మల్గా అయితే మాత్రం మా రిలేషన్ 7 years బట్టి ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ట్రూత్గా చెప్పాలంటే నా హస్బెండ్ నేను ఈ 7 సంవత్సరాలు ఒక్కసారి కూడా నేను ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు ఎప్పుడు చూడలేదు. టెక్స్టులు మెసేజ్లు నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, చూపిస్తే. ఈ అమ్మాయి విషయంలోనే కొంచెం నాకేదో కొంచెం నెగిటివ్ వైబ్ వచ్చి సో నేను బయటికి అంటే నేను సూసైడ్ చేసుకోవడం వరకు వెళ్ళిపోయాను. నాకు బాబు ఉన్నాడు, బాబుని తీసుకొని సూసైడ్ చేసుకోవడానికి వరకు వెళ్ళిపోతే ఆ అమ్మాయి నా కోసం ఫుల్గా అంటే ఎక్కడ ఇది బాగా స్ప్రెడ్ అయిపోతుందా ఏంటి అనుకుందో ఏమో తెలియదు, కానీ కంటిన్యూగా నన్ను ఫాలోఅప్ చేస్తూ ఎక్కడున్నావు ఏమైంది నాకు అప్పుడు కూడా ఏం డౌట్ రాలేదు. తర్వాత చూస్తే మెసేజ్లు ఇవి అవి అన్నీ చూస్తే ఇలా రావాలి, మీ అన్న రావాలి. మెయిన్ వాళ్ళిద్దరికి కలిపి ఒక ఆయన ఉన్నాడు, ఆయన రిత్విక్ అని చెప్పి, వాళ్ళిద్దరు మీడియేటర్, అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్ ఇద్దరికి. సో అసలు ఆ అబ్బాయి ఫోన్లో ఎన్ని టెక్స్టులు ఇవన్నీ బ్యాకప్ చేసి చూస్తే అసలు చాలా ఇదిగా ఉంది. సో నేనైతే మాత్రం కోరుకునేది ఏంటంటే నా హస్బెండ్ అయితే తప్పైపోయింది, నాకు ఒక ఛాన్స్ అయితే ఇవ్వు అని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయి నుండి ఎప్పుడు నేను ఏం ఫేస్ చేస్తానో తెలీదు. కానీ ఎందుకంటే ఇప్పుడు నాలాంటి అమ్మాయికి అంతమంది ఫాలోవర్స్ ఉండి పైగా నాతో ఇంత మంచిగా ఉండి ఇంత చేసిందంటే వాళ్ళ అమ్మగారి రికార్డు కూడా ఉంది. నేను పొద్దున్న వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి అడిగితే మా అమ్మాయి అంతే అలాగే చేస్తుంది అని చెప్పి అంటుంది. నా దగ్గర రికార్డు ఉంది. ఫోను స్విచ్ ఆఫ్ అయ్యేటప్పటికి నా దగ్గర ప్రూఫ్ లేకుండా ఉంది. ఆన్ చేస్తే అది కూడా ఇస్తాను. సో ఇట్లాగా ఇప్పుడు నాకు అన్యాయం జరిగింది. నా పేరెంట్స్ మా సిస్టర్స్ వచ్చి ఏదో చేశారు. నా హస్బెండ్ నాతో ఏదో కొంచెం పోలీసులు దీంతో ఏదో మాట్లాడుతున్నాం అవుతుంది. ఇప్పుడు నాలాంటి అమ్మాయి ఒకవేళ వేరే ఒక అమ్మాయి ఎవరైనా దొరికింది అనుకోండి, అమ్మాయి ఇదే స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్తే ఎంత ప్రాబ్లం.